ఇవాళ బూతు జ్యోతి కొత్త పలుకులో రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కొరకు, చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం వాటన్నిటినీ చూపించుకోవటానికి ఇది మళ్ళీ రాని రోజు అంటూ ఆయన 4/20/2025లో 75వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు కాబట్టి యూరోప్లో చాలా ఘనంగా ప్రభుత్వ డబ్బుతో అక్కడ చేసుకుంటున్నాడు కాబట్టి ఈయన పత్రికలో దాన్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇది రాని రోజు అనే టైప్లో మంచి వార్తను రాసుకుని వచ్చాడు. చాలా ఎక్కువ ఉంది, చాలా లెంతీ వార్త, మామూలు పగిలిపోయే వార్త అనమాట. సో దీంట్లో పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం ఆయన దిగని మెట్లు ఎక్కని మెట్లు లేవు. దిగని మెట్లు ఎక్కని మెట్లు కాదు, ఆయన పోట్లు పడవనన్ని వెన్నుపోట్లు లేవు, పట్టుకోనన్ని కాళ్ళు లేవు. అధికారం కోసం ఏదైతే రాజకీయ అవసరాల కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. చీకట్లో చిదంబరం కాళ్ళ నుంచి పట్టపగలే మోడీ కాళ్ళ దాకా అన్నీ పట్టుకున్నాడని చెప్పి రాయాలి. దిగని మెట్లు ఎక్కని మెట్లు అంటే కాదు రాయాల్సింది. ఈ క్రమంలోనే ఆయన తాను రోబోగా మార్చుకున్నాడు. ఆయనకు అసలు మంచి మానవత్వం ఏమైనా ఉంటేనే కదా రోబో అని ఎవరినైనా చెప్తారు. ఆయనకు ప్రేమ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా, అంతా ఎప్పుడు యాంత్రికంగానే పనిచేస్తూ ఉంటాడు కదా. ప్రేమ ఆప్యాయతలతో ఏ రోజు పనిచేయడు కదా, అది కరెక్టే రాసు. ఆయన గుండె పొరల్లో తడి లేదా ఉంటే ఉంటుంది. గుండె పొరల్లో తడి ఏంది? ఇది చూస్తే రవితేజ సినిమా కృష్ణ అని సినిమా ఉంటారు, బావి దగ్గర ఇద్దరు సరసాలు ఆడుకుంటా ఉంటారు. మళ్ళీ ఇది రాని రోజు అని పాట పాడుతూ ఉంటాడు బ్రహ్మానందం గారు. పాట పాడుతూ ఉంటే కరాటే కళ్యాణి గారు అంటారు, బాబీ మరీ ఓవర్ అయింది, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం అంటే తప్పేముందే అంటాడు. ఇష్టం మీరు ఓవర్ యాక్షన్. ఈ వార్తలు చూస్తే అదండి రాజశేఖర రెడ్డి వల్లే చంద్రబాబు ఉదారంగా సహాయం చేయాలని అంటారు. అవును, కరెక్టే కదా అది. రాజశేఖర రెడ్డి గారి చేతికి వెన్నుముక లేదు, ఆయన ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసేస్తాడనేది ఆయనకు ఉన్నదంటుంది కదా. మీకు అది లేదనేది వాస్తవే రాసు దాంట్లో. ఇంకోటి జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో కూడా కొంతకాలం కమ్యూనిస్టులతో, కొంతకాలం భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు. రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆయన తన వైఖరిని ఎప్పటికప్పుడు మార్చుకున్నారు. ఈ కారణంగా రాజకీయ అవకాశవాది అన్న విమర్శను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ కొంతకాలం దగ్గరగా ఉండటం, మరికొంతకాలం దూరంగా జరగడంతో జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రతిష్టకు మచ్చ ఏర్పడింది. ఇప్పుడు ఆయన కొత్తగా చంద్రబాబు నాయుడుకి ప్రతిష్ట ఉందా? ఆయన కాంగ్రెస్ పార్టీతోనే అంటగాగుతాడు, బీజేపీతో అంటగాగుతాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని వెళ్ళాడు కదా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, ఎందుకంటే మేము పోం కాబట్టి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు కదా. ఎవరు అవసరమైతే వాళ్ళని అవసరమైతే మాయావతి అంటాడు, లేదంటే మమతా బెనర్జీ అంటాడు, లేదంటే మోడీ అంటాడు, లేదంటే రాహుల్ గాంధీ అంటాడు. రాజకీయాల్లో ఏదైనా చేయగలిగినటువంటి, అంటే సిగ్గు లేకుండా ఏ పనైనా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. పుట్టినరోజు అంటున్నావు నేను కాదు, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నాం, నేనే వేరే విధంగా అంటలా. ఇది కరెక్టే రాశారు. ఆయనకు అసలు ప్రతిష్ట అనేది ఉంటేనే కదా. మన రాశారు రాజ్దీప్ గారు కూడా ఇండియా టుడే ఆయన కూడా క్లియర్గా చెప్పాడు కదా, అసలు మోడీని అన్ని బూతులు ఇట్టి మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా మోడీతో కలిసాడు, ఈ చంద్రబాబు నాయుడు అంతా నీచమైన రాజకీయ నాయకుడు కూడా ఉండని చెప్పారు కదా. అదే నువ్వు కూడా ఇండైరెక్ట్ గా రాసావు, ప్రేమతో రాసావు. కాకపోతే ఒక దశలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా చంద్రబాబు కాదనుకున్నారు. ఊరి మీ ఆశాలు. ప్రధానమంత్రి పదవి వచ్చినా వద్దనుకున్నాడా? ఈయన ముఖ్యమంత్రి అవడానికే 3-4 చేతులు ఎత్తి 3-4 కాళ్ళు పట్టుకుని నేను వాళ్ళతో వెళ్తే పొత్తులు వెళ్తే తప్ప దిక్కు దివాన్ లేదు, వాళ్ళు ఆయన ప్రధానమంత్రి అవుతా అంటే చంద్రబాబు వద్దనుకున్నాడంట. వద్దంట రాజకీయ నాయకులు అందరితో కలిసి పనిచేశాడంట. ఓకే, దేవేగౌడ, ఐకే గుజరాల్ ప్రధానమంత్రులు చేశాడా? అబ్దుల్ కలాం రాష్ట్రపతికి నియమించాడా? రే నాయన, ఏందిరా ఇది? రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాష్ట్రపతిని చేశాడా? ఊరు మీ రాధాకృష్ణ. అందుకే రోబోగా మారి రాజశేఖర రెడ్డి గారి వల్లే చంద్రబాబు చాచలతో కలివిడిగా ఉండరు. ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు, స్పూన్తో తింటారు, కదవులకు అంటకుండా తింటారు. ఇంకేమేమి తింటాడు, ఎంతెంత క్వాంటిటీ కూడా రాయంటారు ఆయన. ఎవరికి ఆయన తింటే ఎంత, ఏం తింటాడో మాకెందుకు. స్పూన్తో తింటాడా, చేతితో తింటాడా, లేదంటే గోల్డెన్ స్పూన్ వేసుకొని తింటాడా, కొంచెమే తింటాడా, ఇంతే లిమిటెడ్గా తింటాడంట. ఇది వార్త ఎవరికన్నా ప్రయోజనకరమైన. ఆయన తనకు భువనేశ్వరికి ఇవ్వకో తనకు వద్దని వారించారు, చూసి పక్కన వారు ఇచ్చేసారు. మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం. ప్రసాదం ఎంత ఉంటే అంత తినరు. ప్రసాదం ఎక్కువైనా కూడా వదిలేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంతే తింటారంట. దాంట్లోనే రాధాకృష్ణ గారు రాస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన తను రోబోగా మార్చుకున్నారు. ఆయన గుండె పొరల్లో తడి లేదా
ఉంటే ఉంటుంది, అయితే ఇతరుల వలె దాన్ని ఆయన ప్రదర్శించరు. ఎవరికైనా సాయం చేసిన ఆ విషయం ఇంకెవరికీ చెప్పవద్దంటారు. స్వగ్రామం నారావారిపల్లికి చెందిన ఎంతో మందికి సాయం చేశారు, అయితే ఆ విషయం ఆయన చెప్పుకోరు. సహాయం పొందిన వాళ్ళు కూడా చెప్పుకోనీరు. ఎవడన్నా నమ్ముతాడు దీన్ని? చిన్నపిల్లలు కూడా నమ్మరు కదా. ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చ మామూలు పిచ్చ కాదు. ఎలా ఉంటుందో మనకు తెలియదా? మేము చూశారు కదా మొన్న గొర్రెల కాపరి శివయ్య దగ్గరకు వెళ్లి గొర్రె పిల్లను ఎత్తుకున్న చంద్రబాబు. ఆయనకో మైకు, ఈయనకో మైకు. పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్లి పశువులకు పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు. పశువుకు ఒక మైకు, చంద్రబాబు నాయుడు గారికి ఒక మైకు. నాయి బ్రాహ్మణుడు భక్తుల జగన్నాథం కటింగ్ షాప్ కు వెళ్లి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు. కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్లి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు. మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ. పొన్నికల్లుకు వెళ్లి నవీన్ ఇంటికి వెళ్లి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. అక్కడ ఒక మైకు, ఇక్కడ ఒక మైకు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్ కు వెళ్లి పనిముట్లు పరిశీలించిన చంద్రబాబు. ఆయనకు ఒక మైకు, ఆయనకు ఒక మైకు. బడ్డీ కొట్టుకు వెళ్లి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డ చిన్నమ్మాయిని ముచ్చటిస్తున్న చంద్రబాబు. వాళ్ళకో మైకు, ఈయనకు ఒక మైకు. ఏదైతే పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పై మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. అక్కడ ఒక మైకు, ఇక్కడ ఒక మైకు. ఇట్టా ఉంటది కదా మీ పబ్లిసిటీ. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోరంట సాయం చేసి. ఏమీ చేయకుండానే 100 కోట్ల పబ్లిసిటీ కార్యక్రమాలు చేసేటటువంటి తంతు నీ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఇంత బూత్ వార్త రాస్తే అట్లా బూత్ కిట్టు. ఇంకోటి అభివృద్ధి కొరకే చంద్రబాబు అవకాశ రాజకీయాలు అయి ఉండవచ్చు, కానీ తెలుగునాట ఇంత సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషిస్తున్నారంటే ఆయన ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకోవడం ప్రధాన కారణం. ఇది కాదు అవకాశవాద రాజకీయాలు అయి ఉండొచ్చు కాదు. పత్తు అవకాశవాద రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే అదొక చంద్రబాబు నాయుడు గారే. తన రాజకీయ అవసరాల కోసం ఏ విధమైనటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలను చేసేటటువంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో మీరు రాస్తారు 96 ఎన్నికల్లో అంట లోక్సభలో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన రాజశేఖర రెడ్డి గారిని ఓడించే అవకాశం ఉన్నాయంట. చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదంట. అందుకని అంటే ఆయనకు 45,000 మెజార్టీ వచ్చిందంట, లేదంటే ఓడిపోయేవాడంట. ఓడించడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేశారనేది ఏ చిన్నపిల్లాడి అంటే చెప్తారు. మళ్ళీ దాన్ని ఎందుకు ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి కార్యక్రమం. సో మీరు ఆల్రెడీ ఓడించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారనేది అందరికీ తెలుసు, కానీ ఓడించలేకపోయారు అనేది కూడా అందరికీ తెలుసు. 2, మీరు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడంలో చంద్రబాబుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకు? ఆమె చేసినటువంటి నీచ కార్యక్రమాలన్నీ రామారావు గారికి చెప్తున్నారు కాబట్టి రామారావు గారికి తెలిసిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత దుర్మార్గుడు. అందుకని ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఇదే ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతి ప్రభావం అధికంగా ఉండటంతో ఆయన అనేక సందర్భాల్లో పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యేది కాదు. నువ్వు సారా బాటిలింగ్ ప్లాంట్ కి 3 కోట్ల కమిషను, అది 3 కోట్లు లంచాలు తీసుకోవటం, ఇట్లా నీ మొత్తం లంచాలు తీసుకున్న చరిత్ర అంతా రామారావు గారు తెలుసు కాబట్టి నేను పక్కన పెట్టారు. అందుకని నీకు పార్టీలో అక్కడ కొద్దిగా సముచిత స్థానాన్ని తగ్గిస్తా వస్తున్నారనేటువంటి ఆలోచనతో నువ్వు వెన్నుపోటు పొడిచావు. అది రాయాలి కదా. దాని తర్వాత చంద్రబాబు పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన చంద్రబాబు నాయుడు పార్టీలో మరో ముఖ్యుడిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుపుకొని ఎన్టీఆర్ కుటుంబాన్ని తన వైపు తిప్పుకున్నారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం. మరి చెప్పులేసి ఎన్ని రాయలేదే? మధ్యలో చెప్పులేయించింది, మానసికంగా ఆయన వేదన గురి చేసింది. ఆయన ఎట్లా చనిపోయాడు, ఆయన పార్టీ గుర్తులు నువ్వు ఎట్లా లాక్కున్నావు, ఏ విధంగా ఆయన కుంగి కృషించి చనిపోయేటట్టు చేసావు, ఇది కదా రాయాల్సినటువంటి వార్త. ఎన్టీఆర్ కుటుంబాన్ని అంతా తన వైపు తిప్పుకున్నాడంట. నువ్వు ఎవరైనా తిప్పుకోగలవు. ఓ పక్క మోడీని తిప్పుకుంటావు, ఓ పక్క రాహుల్ గాంధీని తిప్పుకుంటావు. సో నువ్వు ఎట్టయినా అసలు నీ అంత భక్తు రాజకీయ నాకు చెప్పా కదా. ఇల్లు అవసరం అయితే కాళ్ళు పట్టుకుని 7 గోళ్లు కూడా తెస్తావు.